జగన్ ఒకవైపున సిద్ధం సభలు పెట్టి ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు, ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు, ఓ సచివాలయ వ్యవస్థ, ఓ వాలంటీర్ వ్యవస్థ, ఓ రైతు భరోసా కేంద్రం ఆర్బీకే వ్యవస్థ, ఓ విలేజ్ క్లినిక్ వ్యవస్థ, ఇంగ్లీష్ మీడియంతోనూ నాడు నేడుతోనూ మారిన మన గవర్నమెంట్ బడులు, ప్రతి గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్, అదే గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనతో గ్రామాన్నే మార్చిన వ్యవస్థ తీసుకొచ్చానని ధైర్యంగా చెబుతా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఏ గ్రామమైనా తీసుకోండి, కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం, ఏ గ్రామమైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఇవాళ మనం చెప్తా ఉన్న ప్రతి మాట కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అదే గ్రామంలో ఒక సచివాలయం వ్యవస్థ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఒక ఆర్బీకే కనిపిస్తుంది, అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఒక మారిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది, అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది, అదే గ్రామంలో ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఓ దిశ యాప్ కనిపిస్తుంది. అదే గ్రామంలో గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి అందజేస్తా ఉన్నా అదే గ్రామానికి చెందిన ఓ వాలంటీర్లు చెల్లెమ్మలు, వాలంటీర్ తమ్ముళ్ళు, వీరందరికీ పైన మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రిగా మంచి చేస్తూ కనిపిస్తా ఉన్నాడు. ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా అందుకే చెప్తా ఉన్నా మీ జగన్ ధైర్యంగా, మీ జగన్ ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు. రైతులకు ఇవి చేశాను, అక్క చెల్లెమ్మలకు ఇవి చేశాను, అవ్వ తాతలకు ఇవి చేశాను, చిన్నారులకు ఇవి చేశాను, పెద్ద చదువుల కోసం ఇవి చేశాను, వైద్యం కోసం ఇవి చేశాను, యువత కోసం ఇవి చేశాను అని అంటూ మొత్తం కుటుంబానికి ఏం చేశాడు, ప్రతి గడపకు ఏమి చేశాను అని పదే పదే వివరిస్తా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. ధైర్యంగా చేశాం కాబట్టి, నిబద్ధతతో చేశాము కాబట్టి, ప్రతి ఇంటికి మంచి చేశాం కాబట్టి మీ బిడ్డ ఇలా ధైర్యంగా మీ ముందర నుంచుని చెప్పగలుగుతా ఉన్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి గట్టిగా మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ప్రతి చోట కూడా చెప్తా ఉన్నాడు, చేసిందే చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. పేదల భవిష్యత్ కోసం ఈ మంచి కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్తా ఉన్నాడు. ఈరోజు మంచి జరిగింది, ఇదే మంచి మరో 5 సంవత్సరాల పాటు మళ్ళీ కొనసాగాలి అనంటే, జరుగుతా ఉన్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అనంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీరేసే ఈ ఓటు వచ్చే 5 ఏళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంట కూడా, ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతా ఉన్నా, నేను చెబుతా ఉన్నా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకనంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న
మీ అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలతో కూడా చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా పోవద్దండి. చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి, చర్చించండి. చర్చించుకొని ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి అన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను.